హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అని చందు గారు. ముఖ్యంగా ఏఐని ఉపయోగించుకొని ఆన్లైన్లో చాలా వరకు డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి సార్ చెప్తున్న మాటలు ఎంతవరకు నిజం, ఇది ఫేకా నిజమా, ఈ విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఏంటి సార్, ఏంటి ఈ మధ్యకాలంలో ఏఐని ఉపయోగించుకొని వేలు లక్షలు కూడా సంపాదించవచ్చు సోషల్ మీడియా ద్వారా అని చెప్పేసి వినిపిస్తుంది. దీన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఇది నిజం, నేను మీ ముందే చేసి చూపిస్తాను కూడా మీరు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇంత డబ్బు ఏ ద్వారా సంపాదించేయచ్చు అంటారా? అంత సింపుల్గా అలా సంపాదించేటట్టు అయితే ఈ పాటికి ఎంతోమంది ఆన్లైన్లోనే మంచి మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఈ జాబులు రిసెషన్లని తలపోటు లేకుండా బతికేస్తారు కదా. సో ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇదేంటంటే చాలా పీపుల్ వీటిపైన ఓకేనా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. ఇన్ని ల్యాక్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దానికంటూ తెలియాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. ఓకే, అది తెలిస్తే లక్షలు కూడా సంపాదించవచ్చు అంటారా? సో లక్షలు అనేసి ఏంటంటే ఎగ్జాక్ట్ గా నేనైతే చెప్పలేను. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే ఓకేనా ఒక పర్టికులర్ క్రియేటివిటీ దాన్ని బట్టి. సో ఇప్పుడు మనం ప్రీవియస్ చూసుకున్నామంటే ఒక పర్టికులర్ వర్క్ చేయాలి అంటే సో ఒక పర్సన్ ఒక 10 మందో 20 మందో పట్టేవాళ్ళు. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక పాతకాలం తీసుకుందాం. ఓకేనా, ఒక పెద్ద గొయ్యి తవ్వాలి అంటే సో ఒక 20 మంది వచ్చేసి ఏంటంటే పార్లు తీసుకొని వచ్చి తవ్వేవాళ్ళం. ఇప్పుడైనా 20 మందే కదా, ఇప్పుడే 20 మంది. కానీ ఇదే పర్టికులర్ దాన్ని ఒక జేసీబీ తీసుకొని వచ్చి తోసేయగలుగుతుంది కదా. ఓకే, ఇప్పుడు 10 మందికి ఏంటంటే అక్కడ వర్క్ చేసే దాన్ని ఒక మిషన్ వచ్చేసి ఏంటంటే ఆ వర్క్ చేసేయగలుగుతుంది. ఎంతసేపు లో చేయగలుగుతుంది? వీళ్ళు ఒక రోజులో చేసేదాన్ని ఆ పర్టికులర్ మిషన్ వచ్చేసి ఏంటంటే ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేసి పడేస్తుంది. ఓకే, వీళ్ళు 10 మంది చేసినప్పుడు ఒక్కొక్కరికి 500 ఇస్తే 5,000 అవుతుంది. సో ఆ మిషన్ కి 1000 రూపాయలు. ఓకే, సో ఆ పర్సన్ కి ఒక 500. ఎంత డబ్బులతో అయిపోయింది? 1500. ఎంత డబ్బులు కంపెనీ వాళ్ళకి సేవ్ అయింది? 3,500. సో ఇలా ఏంటి అంటే ఎవ్రీ టైం కూడా ఒక కొత్త టెక్నాలజీ. అప్పుడు ఏంటంటే మిషన్స్, ఇప్పుడేంటి టెక్నాలజీ. సో ఇదే పర్టికులర్ పనులు ఏంటంటే కొంతమంది చేస్తున్నారు. సో చేసే పర్టికులర్ టైంలో దీన్ని ఏంటంటే ఇంకా స్పీడప్ చేయడానికి ఏఐ వచ్చింది. చాలా పీపుల్ ఏంటంటే జాబ్స్ పోతాయి అని అయితే అనుకుంటారు. సో జాబ్స్ ఎప్పుడు పోతాయి అంటే ఎవరైతే ఏఐని నేర్చుకుంటారో వాళ్ళు మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు, కానీ ఏఐ రీప్లేస్ చేయదు. ఏఐ నేర్చుకున్న వాళ్ళు మిమ్మల్ని రీప్లేస్ చేసేస్తారు. ఓకే, దట్ ఈస్ ద వన్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. అప్డేట్ అవ్వాలంటారు. అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఆ రోజు ఏంటంటే నేను అలానే ఉంటాను అనుకుంటే సో ఆ రోజు అలా అనుకున్న వాళ్ళకి పోయింది జాబ్, వాళ్ళకి పని అయితే పోయింది. సో అదే పర్సన్ ఏం చేయాలి? ఏదో ఒక నడపడం, ఆ మిషన్ నడపడం, ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో నేర్చుకుంటే ఆ పర్సన్ జాబ్ వచ్చింది. ఈ 10 మందిలో ఏంటంటే 9 మంది ఇలానే అనుకుంటారు జాబ్స్ పోతాయి. దాంట్లో ఒక పర్సన్ వైజ్ గా ఉండి సో ఈ పర్టికులర్ టెక్నాలజీ గురించి నేర్చుకుంటారు, అందుకు దాంట్లో సెటిల్ అయ్యాడు. ఇప్పుడేంటి ఇలా అవుతూ వచ్చింది. లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఏంటంటే జాబ్స్ చేస్తూ వచ్చాం. ఐటీ టెక్నాలజీ ఉంది. సో ఐటీ టెక్నాలజీ అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే డేటా టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ వచ్చాయి. ఇప్పుడు ఎవరైతే ఐటీ టెక్నాలజీ దానిపైన ఉన్నారో ఓకేనా జాబ్స్ చేస్తూ వీళ్ళందరూ రిసెషన్స్ లో పోతున్నారు. రిసెషన్స్ లో పోవడానికి ఏంటంటే సో మైట్ బి కంపెనీ లాసెస్ లో ఉండడం ఒక ప్రధాన కారణం అవ్వచ్చు. అందులో ఏంటంటే అదే టైంలో ఏఐ కూడా వచ్చింది. సో ఇప్పుడు 10 మంది చేయాల్సిన పనిని ఏంటంటే ఇది ఒక్కటే అయితే చేసేస్తుంది. సో ఇప్పుడు మిగతా 9 మందిని ఏంటంటే కంపెనీలో కూర్చొని ఏం చేయాలి? వాళ్ళకి శాలరీలు ఇవ్వలేరు కదా. సో ఇది చాలా పీపుల్ అయితే అర్థం చేసుకోవట్లా. సో దీన్ని అర్థం చేసుకొని ఎందుకు జాబ్స్ పోతున్నాయి, ఓకే మనకున్న జాబ్ ఎందుకు పోతుంది అనేది అర్థం చేసుకొని వాళ్ళు వర్క్ చేసే దాంట్లోని ఏఐని ఇంక్లూడ్ చేస్తే దెన్ వాళ్ళ జాబ్ అనేది హ్యాపీగా అయితే నిలబడుతుంది. సో ఇప్పుడు జాబ్ పోయింది, నెక్స్ట్ అదే పర్టికులర్ స్కిల్ దాంతో మీరు ట్రై చేశారనుకో మళ్ళీ జాబ్ రాదు. ఎందుకు అంటే అక్కడైనా కూడా వాళ్ళు ఏఐ దాంతో మీరు వర్క్ చేయగలుగుతున్నారా లేదా అనేది అయితే చూస్తున్నారు. సో ఇలా ప్రతి వర్క్ లో కూడా ఏంటంటే ఏఐ అయితే ఇన్వాల్వ్ అయితే అవుతుంది. సో దాన్ని ఇంక్లూడ్ చేసుకొని ఎవరైతే నేర్చుకోగలుగుతున్నారో ఆల్రెడీ నేర్చుకున్నారో వాళ్ళు హ్యాపీగా అయితే సెటిల్ అయ్యి ఉన్నారు. సో ఇలా ప్రతి జాబ్ లో కావచ్చు, ఎక్సెల్ ఉంటే మీరు ఎక్సెల్లో జాబ్ చేస్తున్నారా, ఎక్సెల్ రిలేటెడ్ దాంట్లో ఏఐని ఉపయోగించి మీరు ఫార్ములా ఏం చేయాలి మైండ్ లో గుర్తుపెట్టుకుని ఏంటంటే ఈ ఫార్ములా కొట్టాలి, ఆ ఫార్ములా మర్చిపోయి ఉంటారు, అరే ఫార్ములా చెప్పరా అంటారు. సో ఇలా ఉండదు. ఇలా అవసరం లేకుండా ఏఐని యూజ్ చేసుకొని అదే పర్టికులర్ ఫార్ములాస్ అదే యాడ్ చేసేలాగా చేసుకోవచ్చు. అండ్ లైవ్ లో ఏదైనా మీరు చూపిస్తారా ఒక యాక్టివిటీ ఏఐని ఉపయోగించుకొని కూడా ఏం చేయొచ్చు, దాని ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అనేది మాకు రియలిస్టిక్ గా చూపిస్తే ఇంకొంచెం ఆడియన్స్ కూడా డెఫినెట్ గా చూపిస్తాను. సో ఒక పర్టికులర్ కాదు, చాలా థింగ్స్ అయితే చూపిస్తాను. ఆ థింగ్స్ అన్ని అయితే ఇప్పుడు మనం లైవ్ లో అయితే చూద్దాము. సో అప్పుడు ఏంటంటే మీకు కూడా అయితే దాని గురించి ఒక అవగాహన వస్తుంది. ఓకే ఇన్ని థింగ్స్ చేయొచ్చా. ఇప్పుడు మనము ప్రతిరోజు కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉంటాం. ఓకేనా, న్యూస్ పర్టికులర్ అన్నప్పుడు ఆర్టికల్ రాయాలి. సో ఒక ఆర్టికల్ రాయాలి అంటే ఆ పర్సన్కి చాలా నాలెడ్జ్ ఉండాలి, ఆ పర్సన్ థింక్ చేయాలి, థింక్ చేసి దాని గురించి ఏంటంటే ఆర్టికల్ రాయాలి. ఈ ఆర్టికల్ ఏంటంటే ఒక కంటెంట్ రైటర్ రాయాలి అంటే ఒక రోజు పట్టొచ్చు, ఒక హాఫ్ డే పట్టొచ్చు. ఓకే అలాంటి దాన్ని 5 నిమిషాల్లో ఆర్టికల్ రాసి పడేస్తారు. ఓకే
ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ క్రియేట్ చేయాలి అంటే ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే, తర్వాత ఏంటంటే క్రియేటివిటీగా థింక్ చేయాలి. సో క్రియేటివిటీగా థింక్ చేసినా కూడా మనం ఏదైతే ఇమాజినేషన్ చేస్తున్నామో అదేంటంటే అవుట్పుట్లో రాకపోవచ్చు. సో ఇలాంటి ఇమేజెస్ని ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ చేసి పడేస్తుంది ఏఐ అనేది. సో ఒక వీడియోస్ క్రియేట్ చేయాలి. సో వీడియో క్రియేట్ చేయాలంటే ఎడిటింగ్ లాంగ్వేజ్, ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకే, తర్వాత ఏంటంటే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకునే స్కిల్స్ ఉండాలి, స్క్రిప్ట్ రైటింగ్ వచ్చి ఉండాలి. ఇలా చాలా అంటే చాలా స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే టైం పడుతుంది. సో ఈ స్కిల్ అన్నీ ఉండి వర్క్ చేయాలి అన్నా టైం పడుతుంది, నేర్చుకోవాలి అన్నా టైం పడుతుంది. స్కిల్ ఉన్నవాడు వర్క్ చేయాలి అన్నా కూడా టైం పడుతుంది. ఈ స్కిల్ ఉండి ఓకేనా వాళ్ళు వర్క్ చేసుకోగలిగే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వీళ్ళు ఏఐని ఉపయోగించడం వల్ల వాళ్ళ వర్క్ని ఇంకా స్పీడప్ చేయొచ్చు. 8 గంటల్లో చేసే పని ఏంటంటే 1 గంట సేపులో చేసి పడేయచ్చు. సో ఇలా ఏంటంటే ఏఐని ఉపయోగించి మనం అయితే చేయొచ్చు. సో వాటన్నిటిని ఇప్పుడు లైవ్లో కూడా చూద్దాం. మాటల్లో చూసినప్పుడు ఏంటంటే మాటల్లాగానే ఉంటుంది. సో మనం ఇప్పుడు లైవ్లో చూసి ఇవన్నీ నిజంగానే చెయ్యొచ్చా అనేది అయితే చూద్దాం. సో ఇప్పుడు ఏదైతే ఒక పర్టికులర్ దాన్ని మనం లైవ్లో చేయగలుగుతున్నామో ఇది ఎవరికైతే నీడెడ్ ఉందో వాళ్ళకి మీరు చేసిస్తే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు కదా. ఒక కంటెంట్ క్రియేటర్ అన్నప్పుడు ఆ కంటెంట్ రాసి ఇచ్చినప్పుడు తనకు పర్ డే ఎంతో సమ్ ఎక్స్ అమౌంట్ ఇవ్వాలి. సో అమౌంట్ అనేది మీకైనా అదే ఇస్తారు. ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి, ఎడిటర్కి డబ్బులు ఇవ్వాలి. సో ఆ ఎడిటర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఏదైతే ఉందో అది మీకు కూడా అదే ఇస్తారు. సో చూసేద్దామంటారు అయితే? యా, డెఫినెట్ గా. లెట్స్ జంప్ ఇంటు ఇట్. సో ఇక్కడ చూసినట్టయితే మనం వచ్చేసి చాట్ జీపీటీలో అయితే ఉన్నామండి. సో చాట్ జీపీటీ అనేది ఒక స్పెసిఫిక్గా ఒక దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనందరికీ అయితే తెలుసు చాట్ జీపీటీ అనేది ఎంత బూమింగ్ అయిందో. సో ఈవెన్ కూడా ఏంటంటే గూగుల్ని కూడా రీప్లేస్ చేసే అంత ఓకేనా టాక్ అయితే రావడం అయితే జరిగింది. ఇదే చాట్ జీపీటీని ఉపయోగించి ఇప్పుడు మనము సో టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఫార్ములాస్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రతి ఒక్కదాన్ని కూడా సింపుల్ వేతో అయితే నేను ఇప్పుడు టీచ్ చేయడానికి అయితే మీకు ట్రై చేస్తాను. మీ ఆడియన్స్ కూడా ఓకేనా ఒక నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఇక్కడ చూసినట్టయితే నేను చాట్ జీపీటీలో ఉన్నా. సో ఇప్పుడు నా క్లయింట్ వచ్చాడు అండ్ తన ఏంటంటే ఒక యూట్యూబర్. సో ఆ యూట్యూబర్కి ఏంటంటే ఒక స్క్రిప్ట్ కావాలి. ఆ స్క్రిప్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ నెక్స్ట్ August 15th వస్తుంది. August 15th మనం ఏదైనా లైక్ ప్రీవియస్ ఎవరైతే నేతలు ఉన్నారో సో వాళ్ళు ఏదైతే అచీవ్మెంట్స్ చేశారో దాని గురించి ఒక స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడు. ఓకే, సో హియర్ నేను ఇదే పర్టికులర్ స్క్రిప్ట్ని ఒక కంటెంట్ రైటర్కి ఇస్తే తన ఒక 10-20 బ్లాగ్స్ని వీడియోస్ని వెతికి కంటెంట్ అయితే రాస్తాడు. ఓకేనా, రాస్తాడు తనైనా, రాయడు అని చెప్పట్లా. డెఫినెట్గా ఇట్ విల్ టేక్ టైం, కానీ నాకు స్పీడ్గా కావాలి. స్పీడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ స్పీడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ₹1,00,000 సంపాదిస్తాను ఒక సంవత్సరానికంటే సో సంపాదించవచ్చు. ఆ ₹1,00,000 ఏంటంటే ఒక నెలలో సంపాదించడం ఎలా అన్నప్పుడు నీకు హ్యాండ్లో ఏంటంటే 11 నెలలు ఏంటంటే చేతిలో ఉంటాయి. సో 11 నెలల్లో ఏంటంటే నువ్వు డిఫరెంట్ పనులు అయితే చేయగలుగుతావు. సో కాబట్టి స్పీడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఏరియా. సో ఇది అలానే ఈ స్పీడ్ని ఏంటంటే ఇక్కడ ఎలాగా మనం యూటిలైజ్ చేసుకొని రిజల్ట్స్ తెప్పియచ్చో చూద్దాం. సో ఐఎమ్ ద వన్ రైటింగ్ వన్ ప్రాంప్ట్. ఇక్కడ మీరు ఏంటంటే ఒక ఏఐ టూల్స్ని ఉపయోగించాలి అంటే ప్రాంప్ట్ ఎలా రాయాలో తెలియాలి. సో ప్రాంప్ట్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తాం దానికి బట్టే ఏంటంటే ఒక అవుట్పుట్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీరు రాంగ్ ప్రాంప్ట్ ఇచ్చారంటే రాంగ్ గానే అవుట్పుట్ వస్తుంది, రైట్ ప్రాంప్ట్ ఇచ్చామంటే రైట్ గానే అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నాకు వచ్చేసి నా రిక్వైర్మెంట్ సో August 15th రిలేటెడ్ ఓకేనా, ప్రీవియస్ ఏదైతే ఓకేనా సమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో సో వాళ్ళ గురించి ఒక టాప్ 10 ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నాకు కావాలి. ఓకే, so I am a YouTuber. I do create videos about interesting facts. Okay, so I need to create video about top 10 freedom fighters in India. Okay, so just I clicked on enter. So what is going to happen? You check it out. Okay, Mahatma Gandhi, Jawaharlal Nehru, Subhash Chandra Bose, okay, Bhagat Singh, Rani Lakshmi Bai, Sardar Vallabhbhai Patel, okay, Bal Gangadhar Tilak, Lala Lajpat Rai, okay, and Annie Besant, Ambedkar, 10. That's it. ఇప్పుడు నేను ఇదే పర్టికులర్ వర్క్ని ఒక కంటెంట్ క్రియేటర్కి ఇచ్చేసి కంటెంట్ రైటర్కి ఇచ్చి రాయమంటే తను ఇప్పటికేంటంటే ఇంకా సార్ నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి సార్. ఓకే, ఏమేమి రాయాలి సార్, ఎవరెవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్, ఇలా మన వల్లనే మళ్ళీ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలెక్ట్ చేసుకొని తను వెళ్ళి కంటెంట్ రాయాలి అంటే 1 రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. ఇప్పుడు ఆ కంటెంట్ రైటర్ 2 రోజులు పనిచేస్తే
తన వర్త్ ఏదైతే ఒక 1000 రూపీస్ ఉందో, శాలరీ 30,000 అంటే ఒక రోజుకు 1000 రూపాయలు ఇవ్వాలా, 2 రోజులకు 2000 ఇవ్వాలా. సో తనకు 2000 ఇచ్చేది. సో నేను ఇక్కడ 2 నిమిషాల్లో కంప్లీట్ చేసిన. ఇప్పుడు నా వర్త్ ఎంత? 2 నిమిషాలకు 2000. సో అలాంగ్ విత్ దట్ స్క్రిప్ట్ అండ్ వీడియో. సో హియర్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్ టాప్ 10 ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసినామో, సో అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ వచ్చేయడం జరిగింది. దానితో పాటు ఇంట్రడక్షన్ మీరు ఏం చెప్పాలి, ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాలి, ఓకేనా, ఇండివిజువల్ సెగ్మెంట్స్ ఏం చెప్పాలి. సో టిప్స్ అసలు క్రియేట్ చేయాలి అంటే ఒక వీడియో. సో వీడియోని ఎలా క్రియేట్ చేయాలి, ఏ టైంలో విజువలైజేషన్స్ ఇవ్వాలి, ఏ టైంలో నెరేషన్ ఇవ్వాలి, ఏ టైంలో స్క్రిప్ట్ చెప్పాలి, ఎక్కడ ఎడిటింగ్ అనేది చేయాలి, ఫైనల్ గా కాల్ టు యాక్షన్ ఎక్కడ చెప్పాలి. సో ఒక కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఉండే పర్సన్ కూడా ఏంటంటే, సో ఫైనల్ గా ఒక వీడియో అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, దీన్ని మనం ఏంటంటే వీడియో షూట్ చేస్తే, వీడియో స్క్రిప్ట్ చేస్తే, వీడియో షూటింగ్ కంప్లీట్ చేస్తే అనే కంప్లీట్ క్లారిటీతో మనకి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఈవెన్ ఒక రైట్ అండ్ రాయమంటే ఎంత రాయిరే, టాప్ 10 రాసి ఇచ్చేసి మన మొఖాన్ని అయితే పడేస్తారు. సో వాటిని మనం ఏంటంటే నెక్స్ట్ ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవాలి. దీని నుంచి నెక్స్ట్ ఏం చేస్తారు, మనీ ఎర్నింగ్ కి ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు ఇదే పర్టికులర్ ఒక యూట్యూబర్స్ ఉన్నారు. యూట్యూబర్స్ అందరికీ ఏంటంటే స్క్రిప్ట్స్ కావాలి. ఆ స్క్రిప్ట్ రిలేటెడ్ అన్నీ కూడా ఏంటంటే మీరు కొన్ని యూట్యూబర్స్తో టైఅప్ అయ్యి ఈ పర్టికులర్ స్క్రిప్ట్స్ని ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేసి దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళు మీకు ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. ఇప్పుడు ఒకే దగ్గర నుంచి ₹1,00,000 రావడం అనేది నాట్ అట్ ఆల్ పాసిబుల్, ఓకేనా. సో 1 lakh వస్తుంది. ఎలా అంటే సేమ్ ఇదే వర్క్ ఏంటంటే 10 పీపుల్కి డిఫరెంట్ పీపుల్కి యూస్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర నుంచి మీకు 10,000 వచ్చినా, ఓకేనా, 10 into 10 1 lakh. సో 1 lakh రూపీస్ అనేది ఏంటంటే ఎర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. కనీసం ఏమీ తెలియని వ్యక్తికి కూడా ఇలా ChatGPT ఉపయోగించుకొని ఇంత అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. దానికి ఉన్న పాసిబిలిటీ మీరు చెప్పడం జరిగింది. సో మీరు చెప్పిన పాసిబిలిటీస్ అనేవి చాలా క్లియర్ గానే ఉన్నాయి అండ్ పాసిబుల్ గా కూడా ఉన్నాయి. ఎవ్రీ పీపుల్ ఇది పాసిబుల్. కాకపోతే ఏంటంటే ఆ ప్రాంప్ట్స్ అనేది ఎలా రాయాలి, ఏంటి అనేది తెలుసుకోవడం అనేది ఇక్కడ చాలా నేర్చుకోవాల్సిన విషయాలు అవి. సో ఇప్పుడు ఏంటంటే క్రియేటర్, ఓకే, ఆ పర్సన్ ఏంటంటే క్రియేట్ కంటెంట్ వచ్చిన తర్వాత క్రియేట్ అయితే చేస్తాడు, ఓకే. సో ఎలాగైతే ఈ పర్టికులర్ పర్సన్ వచ్చేసి రాయడం అనేది రానప్పుడు రాసే పర్టికులర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఎలా రాయించుకోవాలో తెలియాలి. అప్పుడేమవుతుంది అంటే ఆబ్వియస్ గా అవుట్పుట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇది జస్ట్ మనం ఏంటంటే టెక్స్ట్ కంటెంట్ రిలేటెడ్ మాత్రమే చూసినాం. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. తప్పకుండా మీరు చెప్పినట్టు చాలా మందికి ఇందులో అంటే స్పీడ్ గా వాళ్ళు అప్డేట్ అవ్వగలిగితే ఏ పరంగా డెఫినెట్లీ ఒక మంచి ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే వర్క్ షాప్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.